పెద్దయినా ఎంత ఉంది భూమి ఎంత ఉంది? నాకు 2 ఎకరాలు పొలం ఉంది. రుణమాఫీ కానీ రైతు బంధు కానీ వచ్చినాయా? రుణమాఫీ లేదు, నా రైతు బంధు లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఏ కుత్తిని కార్తీ వచ్చే లోపలనే లోన్ల బ్యాంకులు వేస్తుండే. అబద్ధం చెప్తున్నావు. రైతు మన ఇదేమంటారు రుణమాఫీ 100% అయిపోయింది అంటున్నాయి. ఏడా బ్యాంకుల పోయి చూపిస్తా 20 సార్లు తిరిగిన బ్యాంకు చుట్టూ 20 సార్లు చెప్పులు అడిగినాయి, రూపాయి మాఫీ రాలేదు అంటుడు. 1 లక్ష రూపాయలు కూడా చేయమంటానంటే నాది ఉన్నదే లక్ష చేయమంటే అన్న సాయం కడితే చేస్తాడు అంటున్నాడు బ్యాంకులో. అంటే కేసీఆర్ ఏమో మాఫీ చేస్తాడు, ఈయనేమో 2 లక్షలు మాఫీ చేస్తాడు. లక్ష రూపాయలు ఇప్పుడు 2500 ఇస్తా అని చెప్పి రూపాయి బిల్ల లేదు, రూపాయి బిల్ల లేదు. గ్యాస్ పైసలు లేవు, గ్యాస్ లేదు. ఇంకా గ్యాస్ ఇస్తాడు, గ్యాస్ లేదు. అన్ని మాయమాటలు చెప్పి ఊరికి పోయినాం పక్కన మాది కక్కులూరు మండలం షాబాదే. రూపాయి బిల్ల మమ్మల్ని అది ఇది ల్యూటెక్స్ నెల కానియాడు, 2 నెలలు కానియాడు. ప్రభుత్వం ఉండగా ఏ టెక్స్ అడగలేదు. నీళ్ళు తాగాలంటే బావులలో పోయి ఎత్తుకొచ్చుకునే దినం ఉన్నది. ఇప్పుడు మాకు సముద్రం పోలే. ఇప్పుడు మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి ఏమంటే వచ్చిండో, ఈ పిల్లిమొక్కపోడు ఏమంటే వచ్చిండో, మొత్తం మీద మళ్ళీ బావులలో పడి సచ్చే పొద్దు వచ్చింది, షెల్టర్ పడి సచ్చే పొద్దు వచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ రూపాయి బంధు ఇది లేదు, రైతు రాజ్యం తెచ్చిన అంటుండగా ఆయన తెచ్చింది ఏం లేదు. రూపాయి బిల్లు ఆమ్దానే లేదు. అన్ని అప్పులు చేసిండు, అప్పులు తెరుస్తున్నాము, రూపాయి బిల్లు చేతులు లేదు అంటున్నాడు. ఈ నెల వేస్తా, ఆ నెల వేస్తా, ఈ నెల వేస్తా, ఆ నెల మొత్తం మా మీదనే రూపాయలు ప్రతి దానికాడ పెంచి నూకిండు. కానీ మాకు రూపాయి ఆమ్దాని లేదు. ఆ కేసీఆర్ కడుపు సల కూడా నల్ల నీళ్ళది కాదు, కడుపు నిండా తాగి పింఛన్ 4000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. 4000 అవే కేసీఆర్ ఇచ్చే పైసలే ఉన్నాయి, 2000 ఉన్నాయి. అది నెల వెళ్ళిపోయింది, మొన్న నెల వెళ్ళిపోయింది. కేసీఆర్ ఉండగా 5 తారీఖు ఇస్తుండే. ఇప్పుడు ఈయన ఏమడుగుతావు? రేవంత్ రెడ్డి ఏమడుగుతావు? లాస్ట్ ఏమడుగుతావు? ఆయన ఇచ్చిన వాగ్దానాలు సరిగ్గా రైతుకు ఎప్పుడు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ మాకు రైతుకు అందుబాటులో ఉండే పనులు చేస్తే ఆయన దేవుడు అనుకుంటాం. మాకు మొత్తం రైతు మీదే ద్రోహం చేసినాక రైతులు ముందరికెట్లా సరిగా రైతుకు ఒక్క మాట అయినా పర్వాలేదు. న్యాయం చేయాలంటారు, న్యాయం చేయాలి రైతు. చెప్పన్నా, ఏంది రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత? రైతుల పరిస్థితి ఏముండదన్నా, ఇప్పుడు సంవత్సరంన్నర అయింది. 1,50,000 కోట్లు అప్పు చేసిండు. 6 గ్యారెంటీలు ఇస్తున్నాడు. 2,500 ఆడవిళ్ళకి ఇస్తున్నాడు. ఆడవిళ్ళకి లేదు అని అది లేదు. గత ప్రభుత్వం వల్ల ఉన్న అప్పులు తీరుస్తున్నా అని చెప్తుండు కదా. అప్పులు ఏముండయి? 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు పరిపాలిస్తే ఇన్ని వేల అప్పు లేదు. 1,50,000 కోట్లు అప్పు చేసినావు, నీకు అభివృద్ధి లేదు. నువ్వేం చేస్తున్నావు చెప్పు? మందంతా రోడ్డు పాలు అవుతున్నారు. 6 గ్యారెంటీలు ఏమి చూసుకొని ఇచ్చినావు నువ్వు? ఎకరకు 10,000 ఇస్తా, 15,000 ఇస్తా అంటివి. మోసం ఎందుకు మోసం చేస్తావు ఇట్లా? నేను రేవంత్ రెడ్డికి అడుగుతున్నానన్నా, ఖచ్చితంగా మాట్లాడాలంటే మంచిగా మాట్లాడితే నోట్లోకి వెళ్ళి పచ్చి మల్లెపూలు రాలుతాయి. నోరు తెరిస్తే మంచి మల్లెపూలే. అతను అడ్డమైన కూతలకు పోయిన కుక్కటి వస్తుంది, కానీ రేవంత్ రెడ్డి నుంచి ఏమి కాదు. ఈ 5 ఏళ్ళ వరకు ఉంటాడు. అతను ఖచ్చితంగా పీకుతారు. ప్రజలకు తెలుసు, అందరు కూడా అందరికి అర్థమైపోయింది. జనాలు నన్నే గెలిపిస్తారు అంటుడు. ఏముంటాడన్నా? ఇప్పుడు చేస్తే కదా 6,000కు 2,500 ఇస్తున్నావు, 4,000 పెన్షన్ ఇస్తున్నావు. ఏడుండయి? నువ్వు 1,50,000 కోట్లు అప్పు చేసినావు. ఏడుండదు అభివృద్ధి? ఏడుండది? ఇప్పుడు ఒక మనిషికి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నావు. రేషన్ కార్డులో 10 మంది పేర్లు ఉన్నాయన, 10 మందికి 1 ఎకరా భూమి ఉండదు. ఆ రేషన్ కార్డు గ్రూప్ చేస్తే 1 లక్ష మీద 1 రూపాయి కూడా నువ్వు రుణమాఫీ చేయలేదు. అయితే రైతులు ఓగలో వేసావాలనా? నువ్వు కూర్చున్న కుర్చీ కన్నా ఇల్వి కదా, నీకు ఇవ్వలేదు మాకు తెలుసు. నువ్వు నోరు తెరిస్తే నువ్వు ఒట్టి మల్లె పూలు రాలుతాయి. నువ్వు వచ్చే బూతులు నువ్వు తిట్టేది, ఓన్ని దొక్కుతా ఇన్ని దొక్కుతా, 10 ఏళ్ళు నెత్తి మీద దొక్కుతున్నావు. నీకేం తెలుస్తుంది రాజకీయం సంగతి? నీకు తెలిసేమన్నా? మాది కొడంగల్, నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాడు, రాసుకో. మాది కొడంగలే, మాది బిచ్చాల గ్రామం. మాది కూడా కొడంగల్, మాది బిచ్చాల గ్రామం. ఇక సీఎం ఇప్పుడు ఈయన కాకుండా ఇంకో సీఎం సార్ తమ్ముడు తిరుపతి రెడ్డికి ఎవరు ఓట్లు వేసిండ్రు? తిరుపతి రెడ్డి కాన్షియస్ లీడర్ నిలబడ్డా? ఎమ్మెల్యే నిలబడ్డా? ఎవరన్నా ఓట్లు వేసిండా? వార్డ్ నంబరా? ఎంపీటీసీ ఎమ్మెల్యే ఏమిటికి చెప్పు? ఎంపీటీసీ ఎంపీటీసీ కలెక్టర్లు కూడా సలాం చేస్తున్నారు. సలాం చేస్తారన్నా? సలాం నువ్వు చేసే పనులకు సలాం చేస్తారు. మళ్ళా అన్న నువ్వు 2,500 వేస్తాంటివి, 5,000 వేస్తుండవు మట్టగా.
నువ్వు 4,000 పెన్షన్ ఇస్తా అంటే 8,000 వేస్తున్నావు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినవి ఉండవు, మళ్ళీ నీకు సలాం కొట్టకుండా ఏం చేస్తారు? తిరుపతి రెడ్డిది ఎట్లా నడుస్తుంది కొడంగల్ చెప్పు? ఏం నడసలేదన్నా, ఏం నడసలేదు, అదే నడుస్తున్నది. మంది దోపిడీ చేసేది. ఇంద్రమ్మ రాజ్యం అంటే తెచ్చిండ్రు. ఇంద్రమ్మ రాజ్యం కాదు, నోట్ల మనవేశ రాజ్యం ఉండదు. ఇది రేవంత్ రెడ్డి మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి నుంచి ఏమి కాదన్నా. నాకు తెలిసినంత నాది కొడంగలే, నా ఫోన్ నెంబర్ ఇస్తా, నాకు ఫోన్ చేస్తే కూడా నేను మాట్లాడతా ఎవరితో బేకైతే. రేవంత్ రెడ్డి చేసినది ఏమి లేదు. గెలిచినాక మీ కొడంగల్కి ఎప్పుడన్నా వచ్చిండ రేవంత్ రెడ్డి? ఎప్పుడు ఏనుకొస్తాడన్నా? ఇప్పుడు ఎట్లా ఉండరు చూడడానికి? అతను ఎందుకు చూస్తాడు? వాళ్ళన్న తిరుపతి రెడ్డి ఉన్నాడు. తిరుపతి రెడ్డికి కొడంగల్ కాన్సెన్స్ అప్ప చెప్పిండు. అప్ప చెప్తే అతను తిరుగుతాడా? మండలం కొడంగల్ ఎన్ని మండలం ఉన్నాయి తిరుపతి రెడ్డికి తెలుసా ముందు? అంటే కొడంగల్ నువ్వు లెక్క చేసి అప్ప చెప్పడానికి తిరుపతి రెడ్డికి ఏం అధికారం ఉంది? ఏం అధికారం? జడిపి సీటే, ఎంపీ సీటే, వార్డు నెంబర్ కూడా కాదు. కొడంగల్ వార్డు నెంబర్ గెలిచిన తిరుపతి రెడ్డి లేదు. ఇప్పుడు నువ్వేం వార్డు మెంబర్ కూడా గెలవలేదు అంటున్నావు. ఇప్పుడు మొన్న చూసిన ఒక వీడియో, కలెక్టరే ఎదురొచ్చి తీసుకుపోతుండు కదా. తీసుకపోతారన్న వాళ్ళు వాళ్ళది మీనికెళ్ళి అధికారం ఉండదు, అధికారం ఉండదు. వాళ్ళు జేబులు నింపుకుంటున్నారు అంతే, ముళ్ళగట్టు ముట్టింట పెట్టుకుంటున్నారు. ప్రజల గురించి వాళ్ళకి ఆలోచన లేదు. ప్రజలు ఎట్లా ఉంటారంటే ఆలోచన లేదు. ఈ రైతుల మీ బాధను తెలియపరచడం కోసం కొడంగల్ నుంచి ఇక్కడికి వచ్చారు. కొడంగల్ నుంచి వచ్చినామన్న. మాది కొడంగల్, మాది బిచ్చల గ్రామం, దళతాద్ మండలం మాది. మరి ఎట్లా ఉంది పరిస్థితి? ఏం పరిస్థితి లేదన్న, ఇతను పోతేనే బాగుంటుంది. ఫస్ట్ ప్రభుత్వం బాగుండే, కేసీఆర్ పాలన బాగుండే. కేసీఆర్ చెప్పకుండా హామీలు ఇచ్చిండు, ఇతను అడ్వాన్స్గా గ్యారంటీ ఇచ్చి అన్ని గుద్ద కింద పెట్టుకొని కూర్చున్నాడు. ప్రజలంతా ఊగలో పోతున్నారు. అంటే ముందర ఇచ్చిన యాది లేదన్నా, యాది లేదు. ఏం చూసుకుని 6 గ్యారంటీలు ఇస్తేవి. 500 పెన్షన్ అంటే మోసం చేసిండన్న, ప్రజలను మోసం చేసిండు. ముసలోళ్ళు ఆడపిల్లలు ఉంటారా, ఇక మాకు 2,000 ఇస్తారు, 4,000 ఇస్తారు అని చెప్పడం వల్ల మోసపోయినరు. ఓట్లు వేసిండ్రు. లక్కీ లాటరీ అన్న, అతను గెలుస్తాను అతనికి తెలియదు. రేవంత్ రెడ్డి నేను సీఎం అయితే తెలియదు, నేను సీఎం అయితే మన తెలంగాణ కన్నా అతనికి తెలియదు. అసలు కాంగ్రెస్ ఊపు వచ్చింది రేవంత్ రెడ్డి వాళ్ళు అని చెప్తుంటే ఊపు ఎందుకు వస్తుంది అన్న? నువ్వు లక్కీ లాటరీలో గెలుచుకున్నావు, నువ్వు అంతే. ఏడన్నా చిట్టీలు వేస్తాం చూడు, అట్లా చిట్టీలో నువ్వు లక్కీ లాటరీలో వచ్చినావు. నీకేం తెలుసు? నేను రాను అంటే నువ్వు గ్యారంటీ ఇచ్చినావు. నువ్వు కర్మగాలి వచ్చినావు, దేశం వల్ల ఇంగ్లా మంటిస్తున్నావు. తెలంగాణ అంతా రణరంగా మారుతున్నది నువ్వు చేసిన అభివృద్ధికి. ఏడున్నది చెప్పు? మాది కొడంగలే. రేవంత్ రెడ్డి నా వద్దకు మాట్లాడమని, రేవంత్ రెడ్డిని నా వద్ద కూర్చొని మాట్లాడమని నేను మాట్లాడతాను. రేవంత్ రెడ్డితో ఏడ వేగైతే మాట్లాడతాను నేను. అయితే మరి వాళ్ళ కాన్స్టిట్యున్సీ అంటున్నావు, ఏమన్నా అరెస్ట్ గిరెస్ట్ ఏం నన్ననా? నన్నేం చేస్తారు చెప్పు? నేను ఒక రైతుని, ఓ రైతుని మోసం చేసినప్పుడు నువ్వు యాడికెళ్ళి పెద్దగా అయినావు. మీ ఇంట్లో తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి మీ ఫ్యామిలీ కాడికి వస్తే గెలిచి ప్రభుత్వం అంతా వేసింది ఓట్లు, ప్రజలందరూ వేసిండ్రు ఓట్లు. నువ్వు అతను ఒక్కడిని ఓటుతో గెలిచినాడు కదన్నా. ఇప్పుడు ఫైనల్ ఏం డిమాండ్ చేస్తున్నావు? ఏం డిమాండ్ లేదన్నా, రేవంత్ రెడ్డి నుంచి ఏమీ కాదు. నాకు తెలిసిన వరకు రేవంత్ రెడ్డి ఈ 4 ఏళ్ళ వరకు ఉంటాడు. సంవత్సరం కాలేదు, 1,50,000 కోట్లు అప్పు చేసిండు, మందిని అంతా ముంచనికి కలిగిండు. ఇప్పుడు నువ్వు 10 ఏళ్ళు పరిపాలన చేస్తే 1,50,000 కోట్లు అప్పు లేదన్నా. నువ్వు ఏడాదికి 1,50,000 కోట్లు అప్పు చేసినావు, అభివృద్ధి ఏడున్నది అంటున్నా నేను. కాదే, అధికారంలోకి రాగానే ఈడ అన్ని ఖాళీ బిందెలే ఉన్నాయి, నేను లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా అని చెప్పిండు కదా. అవి వండి పెట్టాలన్నా. వండి ఎవరు పెడతారు చెప్పు? వండి ఎవరు పెట్టారు? దోసుకుని వచ్చినావు దోసుకో. ఇంకా 4 గంటలు బిడ్డ అందరు చూస్తారు, ప్రజలకు అంతా అర్థమవుతున్నది. రేవంత్ రెడ్డి నేను ఖచ్చితంగా ఏడబేకైతే మాట్లాడతాను, రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతాను. ముందర కూర్చొని నేను మాట్లాడతాను. ఓకే, సరే.